ఈ భూమి మీద ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి గుర్తింపు వాళ్ళదే. చాలా సందర్భాల్లో మన బంధువులో, మన ఫ్రెండ్సో, మనకు తెలిసిన వాళ్ళు గొప్పగా వర్ధిల్లాలని చెప్పి మనం వాళ్ళ వెనకాల పడి వాళ్ళ గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం. వాళ్ళ ఐడెంటిటీ కోసం మన ఐడెంటిటీ మనం కోల్పోతుంటాం. అది చాలా తప్పు. కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ సెంటర్డ్గా ఉండటం అస్సలు తప్పులేదు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి. కార్ల్ మార్క్స్ మీ అందరికీ తెలుసు. కమ్యూనిస్టు ప్రపంచానికి ఆయన ఒక దేవుడు. అలాంటి కార్ల్ మార్క్స్ అంత గొప్పగా అవటానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎంగెల్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఆయన కార్ల్ మార్క్స్కి ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. కార్ల్ మార్క్స్ అంత గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పగలిగాడంటే, రాయగలిగాడంటే దాని వెనకాలన్న శక్తి ఎంగెల్స్. ఇన్ఫ్యాక్ట్ కార్ల్ మార్క్స్ జీవితాంతం ఎటువంటి పని కూడా చేయలేదు. ఎంగెల్స్ ఆయనకి అన్నీ సపోర్ట్ చేశాడనమాట. కానీ ప్రపంచంలో ఇప్పుడు మార్క్స్ గొప్పవాడా, ఎంగెల్స్ గొప్పవాడా అంటే ఖచ్చితంగా మార్క్సే గొప్పవాడు అంటాం. ఎంగెల్స్ని చాలామంది మర్చిపోయారు కూడా. అదేవిధంగా మనం చూస్తే అమెరికాలో సివిల్ రైట్స్ మూమెంట్కి ఎవరు చాలా ఫేమస్ అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో సివిల్ రైట్స్ మూమెంట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి రోజా పార్క్స్. ఆవిడ అప్పట్లో బ్లాక్స్ బస్సులో వెనకాల కూర్చోవాలి, వైట్స్ ముందు కూర్చోవాలన్నమాట. ఆవిడ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటా, నేను బ్యాక్ కూర్చోనని చెప్పి ఆవిడే ఆ ఉద్యమానికి నాంది పలికారనమాట. కానీ ప్రపంచం మొత్తం మార్టిన్ లూథర్ కింగ్ గుర్తుపెట్టిందే కానీ రోజా పార్క్స్ని గుర్తుపెట్టుకోలేదు. చాలా సందర్భాల్లో అంతే అవుతుంది. ఎవరైతే ఒకదాన్ని ఇనిషియేట్ చేశారో, ఎవరైతే ఒకదానికి ఊతమంది ఇచ్చారో వాళ్ళని చాలామంది మర్చిపోతుంటారు. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత పాపులరో మనకు తెలుసు. అయితే ఆండ్రాయిడ్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆండ్రాయిడ్ ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంది ఆ బేసిక్ కోర్ మొత్తం, ఆ టెక్నాలజీ మొత్తం లైనక్స్ ఓపెన్ సోర్స్ నుంచి. కానీ అందరూ లైనక్స్ని మర్చిపోయారు, ఆండ్రాయిడ్నే గుర్తుపెట్టుకున్నారు. అంతెందుకు, ఫేస్బుక్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది? ఆర్కుట్ మొత్తం కనుమరుగైపోయింది. కంప్లీట్గా ఫేస్బుకే మనకు కనిపిస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరైతే పునాదులు వేశారో, ఎవరైతే బిల్డింగ్లు కట్టారో అదంతా పోతుంది. ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళే చరిత్రలో నిలుస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం మన ఐడెంటిటీ మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం ఎవరికి ఎంతటి వాడికి ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే చివరికి మనల్ని గుర్తుపెట్టుకునే సమాజం ఉండదన్నమాట. సో మనిషిలో ఎంతో కొంత సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేనిదే ఆ మనిషి తన యూనిక్నెస్ని కానీ ఐడెంటిటీని కానీ క్రియేట్ చేసుకోలేడు. కాబట్టి ప్రతి మనిషి జీవితానికి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. నో స్టోన్ ఈజ్ లెఫ్ట్ అవుట్ అనమాట. అంటే ఈ విధి చేతిలో, ఈ దేవుడి చేతిలో ఈవెన్ ఒక చిన్న స్టోన్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. ముందు మన పర్పస్ మనం తెలుసుకోవాలి. మన తెలుగు సినిమాలో కూడా చూపిస్తుంటారు, హీరో వెనకాల పెద్ద టీం ఉంటుంది. సో హీరో ఎలివేషన్ అనేది బాగానే ఉంది, కానీ ఈ టీం అందరూ ఏం పని చేయాలి? సో అట్లానే దయచేసి ఎవరి జీవితాన్ని వాళ్ళు కోల్పోవద్దు. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ విశిష్టత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. ప్రతి లైఫ్కి ఒక మీనింగ్, ఒక సెన్స్ ఉంటుంది. అది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో హీరోనే.